రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులకేమో గన్మ్యాన్లు తొలగించారు. ఇది పరిస్థితి. ఈరోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా, నీ మొగుడు అనిల విజయసాయి రెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా, ఆడ వైజాగ్లో చించేస్తాం ఆరదేస్తాం అన్నారు కదా, ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా? నీ పుణ్యమే. విజయసాయి రెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి, నీ పుణ్యం అంట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా, ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు? ఈరోజు నీ చీటి చించి నరసరావుపేట పంపించి జగన్మోహన్ రెడ్డి గారు, ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆ నుంచి విజయసాయి రెడ్డి గారు ఈడకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నారంటివే, ఎంతమంది ఉన్నారు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటివే, ఏరే ఇంతమంది దొరకలేనికి జిల్లాలో విజయసాయి రెడ్డి గారిని పిలవాలి. ఆడించే సీఎంకి సరిసమానమైనటువంటి వ్యక్తిని ఈడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీకి పెట్టాలా? రాండి బరిలోకి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. తెలుగుదేశం జనసేన అలయన్స్కి దాదాపుగా 3 లక్షల నుంచి 3,50,000 ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట చేసేస్తూ నెల్లూరు మొత్తాన్ని, రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు చేసి పడేస్తూ, ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసావా? ఈయన మీదంట సీఎం ఆఫీస్ కంట ఫోన్ చేసంట మాటి సాడీలు చెప్తా ఉంటారంట. నీ బతుక్కి నీ మీద ఫోన్లు చేసి సాడీలు చెప్తా ఉండాల. నీ బతుకే సాడీలు బతుకు. 24 గంటలు అడిపేసి అన్న జగన్ అన్న చూడండి అన్న, శ్రీధర్ అన్న రాజరాజేశ్వరి అమ్మవారికి తిరణాలు చేస్తా ఉన్నాడు, దసరాకి మీ ఫోటో లేకుండా పెట్టుకున్నాడు చూడండి అన్న, గణేష్ గారు చూడండి అన్న, ఇక్కడ దైవ కార్యక్రమం చేస్తున్నారు, ఇక్కడ దేవుడి ఫోటో పెట్టారు మీ ఫోటో పెట్టలేదన్నా, ఈ కార్డులు తీసుకుపోయి నువ్వు చూపించి సాడీలు పార్టీ కష్టపడేటటువంటి ఆనం రామనాథ్ లాంటి వ్యక్తుల్ని, మేఘపాటి లాంటి వ్యక్తుల్ని, అదేవిధంగా శ్రీధరణ లాంటి వ్యక్తుల్ని, ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం చేయడానికి కారణం నువ్వు. నీ గురించి అంట సాడీలు చెప్పాలంటాడా? నీ గురించి కొత్తగా ఏం చెప్పాలనైనా సాడీల? నెల్లూరులో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యాలన్నీ ఆడ తెలియకపోతే కదా సీఎం ఆఫీసులో. ఇసుక ఇందాకే చెప్పాం కదా, ఇసుక కానించి నువ్వు ఏది వదిలిపెట్టావు? రియల్ ఎస్టేట్ కానించి, నాయుడుపేటలో నువ్వు కొన్న స్థలాల కానించి ప్రతిదీ దరిద్రం అయిపోయా తమరు. నీకు బాగా అహంకారం పెరిగిపోయింది, మైకు దొరకగానే ఊగిపోతా ఉంటివి. నువ్వు డిగ్రీ ఫెయిల్ పల్ల డాక్టర్వి, ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఒక్క పొన్ను కూడా పెరుకుండు. పీకతాను చూస్తాను అంటున్నావు కదా, ఏది పీకతారో ఎవరు పీకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూలే అని. ఇలా అదేవిధంగా మైనార్టీకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారారని చెప్తున్నారు. సిగ్గుండాల అనిల్, ఈరోజు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏ విధంగా అండగా నిలబడుతున్నారు, ఈరోజు ఎంతమంది వచ్చి ముస్లిం మైనార్టీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుస్తున్నారు అనేది నువ్వే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నావు. ఏ రోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి అనే వ్యక్తి ఆయన పలానా కులం, ఈయన పలానా మతం, ఈయన పలానా జాతి అని చెప్పి ఈ రోజుకి కూడా చూడరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన ఉండేటటువంటి మొత్తం ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు అన్ని మతాలు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. ఈరోజు బాధపడేది అంటే ఏ విధంగా బాధపడాలి? మీరు చేసినటువంటి అన్యాయానికి, మీరు చేసినటువంటి అకృత్యాలకి, మీరు మానసిక హింస పెట్టి అటువంటి పెద్ద మనిషిని, రాజకీయాలు పూర్తిగా తెలియనటువంటి వ్యక్తిని రాజకీయంగా మీరు మానసికంగా ఇబ్బంది పెడితే, ఆయన పుట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకున్నటువంటి వ్యక్తి కాదు. నీకంటే సిగ్గు లేదు, నాకంటే సిగ్గు లేదు, ఇద్దరం అనిపించుకుంటా ఉంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీలాంటి వ్యక్తుల వల్ల ఆ పార్టీలోంచి బయటికి రావాల్సి వచ్చింది. కానీ వేరేటటువంటి మైనార్టీ సోదరులకు ఇచ్చాడనేది ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనసులో కాదు కదా, మా మనసులో కాదు కదా, ఎవరి మనసులో కూడా అటువంటి కుంచెత్తు బుద్ధి కూడా లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా
లెక్కలు తెలుస్తాడంట ఆయన. నువ్వు నువ్వు బొక్కలు చూసే టైపు, లెక్కలు తెలిసే టైపు కాదు. నువ్వేమైనా లెక్కలు అయ్యారు నువ్వా? నువ్వు లెక్కలు తెలిసేదే? 6 నెలల తర్వాత అంట జగన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకునంట నెల్లూరుకి వచ్చంట, ఇక్కడ లెక్కలు తెలుస్తాడంట. ఏం లెక్కలు అయ్యారు నువ్వా? నారాయణ